హాయ్ అందరికీ వెల్కమ్ టు భాగ్యనగరం వంటిల్లు. ఈరోజు మన వీడియోలో హైదరాబాద్లో ఉన్న మోస్ట్ పాపులర్ అయిన ఐకియా స్టోర్ ఎలా ఉంటుందో మీ అందరికీ చూపించబోతున్నాను. మీలో ఎంతమంది ఐకియాకి వెళ్ళారు, అసలు ఐకియాలో ఏముంటాయి, ఇవన్నీ తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే మన వీడియో ఫుల్ వరకు చూడండి. చూసి నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. ఐకియా స్టోర్కి అయితే వచ్చేసామండి. వచ్చిన వెంటనే పార్కింగ్ నుంచి ఫస్ట్ ఫ్లోర్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుండి మళ్ళీ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్ళాలి. చూసారా, ఇదంతా పెద్ద స్టోరు. అసలు ఐకియాలో ఏముంటుందో చూసేయండి. ఫస్ట్ సెకండ్ ఫ్లోర్కి వెళ్ళేటప్పుడు ఎక్స్కలేటర్ పక్కన చూసారా, చాలా స్పూన్స్ ఉన్నాయి. ఆ స్పూన్స్ 19 రూపీస్ మాత్రమే. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసాం. ఫస్ట్ కిచెన్ వేరు. ఐకియా అంటే ఏం లేదండి, అంత ఫర్నిచర్, మన ఇంట్లోకి ఏమేం ఫర్నిచర్ యూజ్ చేసుకోవాలో అవన్నీ ఉంటాయి అంతే. మనం కొత్తగా ఇల్లు కన్స్ట్రక్ట్ చేసుకున్న వాళ్ళకి అండ్ అన్ని ఐటమ్స్ న్యూగా కొనుక్కోవాలనుకున్న వాళ్ళకి ఐకియా అయితే చాలా యూస్ఫుల్ అవుతుంది. కాస్ట్లు అయితే కొంచెం హైనే ఉంటాయి. కిచెన్ నుంచి ఫ్రిడ్జ్లో పెట్టుకునే డబ్బాలతో సహా. చూసారా, ఇది నేను చూసిన ఒక కిచెన్ టూర్. ఎంటైర్ థింగ్ లైక్ కిచెన్లో మనకి ఇప్పుడు ఏమేమి కావాలి A to Z ఒక కిచెన్లో ఉంటాయి. వాటర్ బాటిల్స్ చూసారా, భలే ఉన్నాయి కదా ఈ వాటర్ బాటిల్స్. అండ్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకునే డబ్బాలు. ఇదైతే కిచెన్ కబోర్డ్స్ కూడా మనం కొనుక్కోవచ్చు. ఈ కబోర్డ్ ప్రైస్ 17,000 అనుకుంటా. మిక్సీ జార్లు, గ్లాస్ జార్స్ అన్నీ A to Z. మీరు కనుక కొత్తగా హౌస్ కన్స్ట్రక్ట్ చేసుకుని కొంచెం కాస్ట్లీ ఫర్నిచర్ పెట్టుకోవాలంటే పక్కా వెళ్ళండి. కబోర్డ్స్ అయితే చాలా బాగుంటాయి. అంతా అప్డేటెడ్ వర్షన్. నేను ఇంతకుముందు రీల్స్లో అమెరికా వాళ్ళు ఎక్కువ ఐకియా చూపించేవారు కదా, అసలు ఐకియా అంటే ఏంటో అనుకున్నా. ఆ తర్వాత హైదరాబాద్ వచ్చిన తర్వాత వెళ్ళాను, అప్పుడు అర్థమైంది. మన బాల్కనీలోకి కావాల్సినవి కబోర్డ్స్ చూసారా, మన మసాలాలు ఎలా స్టోర్ చేసుకునే గిన్నెలు, సోఫా సెట్ ప్లస్ బెడ్, ఫోటో ఫ్రేమ్స్, మన బెడ్రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవాలో అంత ఐడియా వచ్చేస్తుంది. ఇప్పుడు మనకి బెడ్రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవాలి అని కొంతమందికి పిచ్చెక్కిపోతూ ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఐకియా స్టోర్కి వచ్చారనుకోండి మీకు క్లియర్ ఐడియా వచ్చేస్తుంది. అండ్ నా వీడియో యూస్ అవుతుందనే అనుకుంటున్నాను. చూసారా, ఇవన్నీ నాకైతే భలే కొనాలనిపించింది. మా మామ ఒక్కడు కూడా కొనివ్వలేదు. అన్నీ కాస్ట్లు ఎక్కువ, నీకు అవసరమా అని తీసుకుని వచ్చేసాడండి. చూసారా, మన బెడ్రూమ్ ఎలా డెకరేట్ చేసుకోవాలో ప్రతిదీ శాంపుల్. నాకైతే ఈ ఫోటో ఫ్రేమ్ భలే నచ్చింది, తీసుకుందాం అనుకున్నా. అంటే 999 ఇదైతే అఫోర్డబుల్ అని అనిపించింది. అండ్ ఇదైతే మనకి ఆఫీస్ వర్క్ చేసుకోవడానికి టేబుల్స్, చదువుకోవడానికి చిన్నపిల్లలు చదువుకోవడానికి టేబుల్స్ అన్నీ ఉంటాయి. A to Z అసలు లేనిదంటూ ఏమీ ఉండదు ఐకియాలో. చూడండి, చిన్నపిల్లలు ఇదైతే బాల్కనీస్ అసలు ఎలా పెట్టుకోవాలి, ఫ్లవర్స్ అండ్ రీడింగ్ రూమ్స్. చాలామంది పుస్తకాల పురుగులు ఉంటారు కదా, వాళ్ళు ఎలా చదువుకోవాలి, వాళ్ళు ఎలా నీట్గా పెట్టుకోవాలి అన్నీ A to Z లైట్తో సహా మనం కొనుక్కోవచ్చు. సోఫా సెట్, టేబుల్, పిల్లోస్ అన్నీ బాగుంటాయి. కానీ కొంచెం కాస్ట్ అయితే ఎక్కువే ఉంటాయి. దానికి తగ్గ క్వాలిటీ కూడా ఉంటుంది. మరి ఈ బుక్ స్టోర్ అయితే భలే పెట్టారు కదా. ఇలా సర్దుకోవాలని మనకు కూడా ఐడియా వస్తుంది ఐకియా స్టోర్ చూస్తే. ఎక్కడికైనా మాల్కి వెళ్తే మనకు అసలు కూర్చోడానికే ఉండదు కదా, కానీ ఐకియాకి వెళ్తే మనం ఎక్కడ పడితే అక్కడ కూర్చోవచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే బోల్డ్ అని బెడ్స్, సోఫా సెట్స్ ఉంటాయి. అండ్ మనం 5 స్టార్ హోటల్కి వెళ్ళి ఒక డే లగ్జరీ లైఫ్ చేయాలని ఉంటుంది కదా, అలాంటి వాళ్ళు ఫ్రీగా లగ్జరీ లైఫ్ 1 డే స్పెండ్ చేయొచ్చు. అది ఐకియాకి వస్తే లగ్జరీ బెడ్స్, లగ్జరీ కిచెన్, లగ్జరీ బాల్కనీ అన్నీ ఫ్రీగా చూడొచ్చు వితౌట్ ఎనీ ఎంట్రీ ఫీజు. మీరు కూడా ఒక్కసారైనా అనిపిస్తుంది కదా 5 స్టార్ హోటల్లో 1 డే స్పెండ్ చేయాలని. అలాంటి వాళ్ళు ఐకియాకి వచ్చేయండి. డబ్బులు లేని వాళ్ళు, డబ్బులు ఉన్న వాళ్ళు 5 స్టార్ హోటల్కి వెళ్తారు ఆల్మోస్ట్. చూసారా, ఈ ఫ్లవర్ కుండీస్ అచ్చం నాకు రియల్ ఫ్లవర్స్ లా కనిపించాయి, కానీ ప్లాస్టిక్. ఆ ఫ్లవర్ కుండీ 699 అంట. పైన పెట్టుకునేవి అండ్ ఇవన్నీనేమో మళ్ళీ సోఫా సెట్స్, చైర్స్, ఆఫీస్ చైర్స్, కింగ్ చైర్స్ భలే ఉన్నాయి. ఐకియాకి మాత్రం మీరు ఏ వీకెండ్ అయినా హైదరాబాద్లో ఉన్న వాళ్ళు వెళ్ళాలనుకుంటే ఐకియాకి వచ్చేయండి. హ్యాపీగా మనం టైం స్పెండ్ చేసేయచ్చు. కాళ్ళు లాగితే కూర్చోడానికి మంచిగా సోఫా సెట్స్, మనం బెడ్స్ మీద పడుకోవచ్చు కూడానండి, ఎవ్వరు ఏమనరు. ఇవి మళ్ళీ డైనింగ్ కిచెన్సే, ఎక్కువ కిచెన్ వేర్ ఉంటుంది. కిచెనే కదా మెయిన్ హోల్ పార్ట్ హౌస్కి. సో ఇవన్నీ సోఫా సెట్స్. మేమైతే ఫుల్గా కూర్చుని ఎంజాయ్ చేసేసాము, కాళ్ళు అనేది లాగకుండా. ఇవన్నీ పిల్లో సెట్స్. నాకు ఈ సోఫా అయితే భలే నచ్చింది. మీకే సోఫా నచ్చింది? ఇవన్నీ నెక్స్ట్ మళ్ళీ టీ టీపైస్ అండ్ స్టడీ టేబుల్స్,
సోఫా సెట్సే ఇవన్నీ. కానీ సాటర్డే సండే మాత్రం ఫుల్ క్రౌడ్ ఉంటుంది రిమైనింగ్ డేస్ కన్నా. అలా అని కూర్చోవడానికి ఏమి ఉండదు, చాలా పెద్దది, ఒక 4 ఫ్లోర్స్ ఉంటుంది ఐకియా మొత్తం. బాల్కనీ చూడండి, బాల్కనీ అంటే ఇలా చేసుకోవాలి అని అనిపించింది, ఫుల్ ఆఫ్ గ్రీనరీ. ఎంత బాగా అనిపించిందంటే కొత్తగా ఇల్లు కట్టుకుంటే ఇలా సెట్ చేసుకోవాలిరా బాబు అనిపించింది నాకైతే. మీకు కూడా అలా అనిపించిందా? అనిపిస్తే కామెంట్ చేసేయండి. ఫ్లవర్స్ అన్నీ భలే ఉన్నాయి కదా. ఇవన్నీ చూసి నేను రియల్ ఫ్లవర్స్ ఏమో అనుకున్నాను, వెళ్ళి ముట్టుకునేంత వరకు నాకు తెలియలేదండి అవి ప్లాస్టిక్ ఫ్లవర్స్ అని. పైన ల్యాంప్స్ భలే నీట్గా ఉన్నాయి కదా. దీంట్లో చాలామంది హైదరాబాద్లో ఉన్న సెలబ్రిటీస్ వాళ్ళ ఫర్నిచర్ మొత్తం ఐకియాలోనే తీసుకుంటారంట. మేము కూడా కొంతమంది సెలబ్రిటీస్ని చూసాము, మంచు విష్ణు వాళ్ళ వైఫ్ పిల్లల్ని అయితే చూసాము. అయితే నేనైతే గుర్తుపట్టలేకపోయాను, కొంచెం నేను ఇన్స్టాలో ఫాలో అవుతాను కాబట్టి గుర్తుపట్టాను. ఇంకా వాళ్ళు కూడా నార్మల్గానే అన్నీ చూసుకున్నారు. ఇవన్నీ ఏమో కబోర్డ్స్, చాలా కబోర్డ్స్ ఉన్నాయి. వాళ్ళని వీడియో ఎందుకు తీయలేదు అనుకుంటున్నారా, వాళ్ళ పక్కనే బాడీ గార్డ్స్ ఉన్నారండి, ఎందుకులే అని భయం వేసింది నాకైతే. అండ్ హోమ్లో డెకరేట్ చేసుకోవడానికి కూడా నాకైతే ఈ కప్స్ కొనుక్కోవాలనిపించింది. 2 కప్స్ 200 అంట, వద్దులే అన్నారు. ఇక్కడ గ్లాసులు ఏమో 6 గ్లాసెస్ 700. నేను ఈ టైప్ ఆఫ్ గ్లాసెసే అమెజాన్లో కొన్నాను 250కి. చాలా కాస్ట్లు మాత్రం పేలిపోయినాయి, కానీ ఒక రోజైతే మనం స్పెండ్ చేసి ఎంజాయ్ చేయొచ్చు. ఆఫీస్కి కావాల్సిన ఫర్నిచర్ కూడా చాలా బాగుంది. సాఫ్ట్వేర్స్ చేస్తారు కదా, వాళ్ళ సిస్టమ్స్ ముందు కూర్చోడానికి చైర్స్. ఈ బాబు అయితే ఇక్కడ చైర్స్తో ఫుల్ ఆడుకుంటున్నాడు. మళ్ళీ ఇదొక కిచెన్స్ అయితే చాలా ఉంటాయి. ఎంటైర్ కిచెన్ని మనం ఎలా సెట్ చేసుకోవాలి అన్నదైతే ఫుల్ ఐడియా వచ్చేస్తుంది ఐకియా అంటేనే టోటల్ ఫర్నిచర్. ఇక్కడ ఎలాంటి క్లాత్స్ అండ్ ఫ్యాన్సీ ఐటమ్స్ ఏముండవు, మొత్తం కిచెన్ వేరు హోమ్ డెకర్ ఐటమ్సే ఉంటాయి. ఇవన్నీ కిచెన్ ఐటమ్స్. కిచెన్ని చూసారా, ఫ్లవర్స్ అండ్ గ్రీనరీగా ఎలా డెకరేట్ చేసుకోవాలో మంచి ఐడియా వస్తుంది. అండ్ మీవి చిన్న కిచెన్స్ అయితే మీరు ఎలా చేసుకోవాలో కూడా ఐడియా వస్తుంది. చిన్న కిచెన్కి ఒక సెట్ ఉంటుంది, పెద్ద కిచెన్ వేర్కి ఒక సెట్ ఉంటుంది. చిన్న కిచెన్లో కూడా మనం ఇంత బాగా డెకరేట్ చేసుకోవచ్చా, ఇంత బాగా చేసుకోవచ్చా అన్న ఐడియా వస్తుంది ఐకియాలో చూస్తే. నాకు ఇవన్నీ చూసి నేను కూడా సొంతంగా ఇల్లు కొనుక్కుని ఇలా డెకరేట్ చేసుకోవాలనిపించిందండి. అద్దెంట్లో ఎంత చేసుకున్నా మన ఇంట్లో ఉన్న ఫీలింగ్ రాదు కదా, ఏమంటారో? నేను చెప్పింది నిజమేనా? భలే అనిపించే నాకు ఇవన్నీ కబోర్డ్స్. మళ్ళీ ఇది ఒక ఫ్రిడ్జ్. ఇవన్నీ ఏమో బిర్యానీ గిన్నెలు, ఎంత పెద్ద పెద్దవి ఉన్నాయో చూసారా, కానీ ఒక్కోటి 4,000 5,000 మన వల్ల కాదనుకున్నాను. అండ్ ఈ స్టవ్స్ చూసారా, మనం ఎక్కువ యుఎస్ వాళ్ళ రీల్స్లో చూస్తుంటాం కదా స్టవ్స్, అలా ఉన్నవి. భలే అనిపించింది నాకు ఈ స్టవ్స్ కూడా. ఇది కూడా చాలా టినీ కిచెన్ వేర్. ఈ గ్యాస్ స్టవ్ కూడా భలే అనిపించింది నాకు. అండ్ ఇవన్నీ షింక్స్ ఎలాంటి టైప్స్ ఆఫ్ మోడల్స్ తీసుకోవాలి, ట్యాప్స్, మనకి A to Z ఫర్నిచర్ మన ఇంట్లోకి ఫ్రమ్ స్క్రాచ్ నుంచి మనం సెట్ చేసుకోవాలనుకుంటే ఐకియాలోకి వెళ్ళి మోడల్స్ చూసుకుని బయట తీసుకోవచ్చు. ఇక్కడ కాస్ట్ని మనం ఎఫోర్డ్ చేయలేమంటే మనకి కొంచెం ఐడియా వస్తుంది కదా ఎలాంటి మోడల్ తీసుకుంటే బాగుంటుంది అని. ఇవైతే వాటర్ బాటిల్, సేమ్ బీర్ బాటిల్లా ఉన్నాయి కదా. నెక్స్ట్ ఆల్మోస్ట్ మన ఐకియా టూర్ అయిపోయింది. ఇవన్నీ తిరిగి అలిసిపోయి ఉంటాం కదా. షాంపూ, బాత్రూమ్ ఎలా సెట్ చేసుకోవాలి, హాల్స్, ఇవన్నీ బెడ్రూమ్స్. చూసారా, బెడ్ మీద కూడా పడుకోవచ్చు, చాలా మంది పడుకుంటున్నారు. కబోర్డ్స్ భలే అనిపించింది నాకైతే ఈ కబోర్డు. వీళ్ళిద్దరూ ఎవరో కామెంట్ చేసేయండి మీకు తెలిస్తే. అండ్ ఇవన్నీ బెడ్రూమ్సే, లైక్ బెడ్రూమ్ని ఇలా చేసుకోవాలి అని మనకు ఐడియా వస్తుంది. అండ్ కిడ్స్ బెడ్స్ కూడా భలే అనిపించింది. చూసారా కిడ్ బెడ్ ఎంత బాగుందో. ఇది కూడా ఒక వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ బెడ్రూమే. ఇవన్నీ చూసుకుని తిరిగేసరికి ఫుల్ అలసట అయితే వస్తుందండి. అప్పుడు కిడ్స్ వేర్ కూడా ఉంది సెపరేట్గా. మనం చిన్నపిల్లల్ని తీసుకుని వెళ్తాం కదా, వాళ్ళు ఆడుకోవడానికి బోల్డ్ అన్ని బొమ్మలు. దీన్ని ఏమంటారో నాకైతే తెలీదు, స్టార్ ఫిషా అనుకుంటా. ఇదైతే సొరచేప. భలే ఉన్నారు. పిల్లలు కూడా ఫుల్ ఆడుకోవచ్చు, పిల్లలు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. పిల్లల్ని తీసుకుని వెళ్తే ఖచ్చితంగా మీరు పక్కా పిల్లల్ని తీసుకుని అయితే వెళ్ళండి. ఇవన్నీ కిడ్స్ సెక్షనే, వాళ్ళందరూ ఆడుకోవడానికి బొమ్మలు అన్నీ ఉంటాయి. ఇవన్నీ అలసిపోయాక మనం ఇంకా ఫుడ్ దగ్గరికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఏంటంటే మనం ఒక కప్పు కొనుక్కుంటే అందులో అన్లిమిటెడ్ కాఫీస్, కప్ 80 రూపీస్, అన్లిమిటెడ్ కాఫీస్ తాగొచ్చు. అండ్ సోడాస్ కూడా ఉంటాయి, దానికి గ్లాస్ తీసుకోవాలి, అది కూడా 80 రూపీస్. అందులో కూడా చాలా అన్లిమిటెడ్ డ్రింక్స్. అంటే నేనైతే లెమన్ సోడా అండ్ షుగర్ ఫ్రీ కోక్ ఏదో ఫ్లేవర్ది ఉంది, నాకైతే అంత ఏం నచ్చలేదు. కోక్లో కూడా షుగర్ ఫ్రీ కదా, షుగర్ లెవెల్ తక్కువ ఉంది, కానీ అన్లిమిటెడ్ అండి. మనం తాగే కాఫీ లవర్స్ ఉంటే మాత్రం పక్కా ఈ కప్పు తీసుకుని అన్లిమిటెడ్ తాగేయచ్చు.
ఫుడ్ కూడా తీసుకున్నాం మేము, కొంచెం కాస్ట్ ఎక్కువే ఉన్నాయి. ఇంకా తిరిగి తిరిగి అలసిపోయి ఇవి సోడాలు తాగేసి కొంచెం ఫుడ్ తినేసి ఇంకా రిటర్న్ వచ్చేసాం. మన వీడియో నచ్చిందా? నచ్చితే తప్పకుండా ట్రై చేయండి. ఫుడ్లో ఏమేమి తీసుకున్నామంటే చీజ్ కేక్స్ అండ్ పాస్తా తీసుకున్నాం. ఈ ఫ్లేవర్ అయితే నాకు అస్సలు నచ్చలేదు, ఏదోలా ఉంది సోడాలో. ఇదైతే షుగర్ ఫ్రీ కోక్. ఇది కూడా తగం గ్లాసులు అయితే భలే ఉన్నాయి. జనం అయితే ఫుల్ ఉన్నారు ఫుడ్ కోర్ట్లో కూడా. అందరూ తిరిగి తిరిగి అలిసిపోయారు. ఈ ఫుడ్ తీసుకుని తినేసి ఇంకా ఇంటికి వచ్చేసాం. అంతేనండి. నా వ్లాగ్ నచ్చిందా? నచ్చితే లైక్ అండ్ షేర్ చేయండి. కొంచెం మన ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.